సో థింగ్ ఏంటంటేనే ఇగో పండు బాగా తమాషాలు చేస్తుంది. సరే నీకు ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్, నేను దాన్ని తిట్టా ఏం చెయ్యా, దాన్ని ఏమి అనా. సో ఇప్పుడు నేను ప్రాంక్ అని చెప్పగానే భయపడిద్దాం అనుకుంటాం పండు. సో గాయ్స్ ఇప్పుడు నేను పండుని పిలిచాను. సో క్లారిటీగా ఆల్రెడీ వస్తుంది. ఒకసారి ఒక పండు చూపించాను. ఈరోజు మ్యాటర్ పండు బాగా మాట్లాడుతుంది. ఫస్ట్ దీనికన్నా ముందు ఒక రికార్డింగ్ ఇప్పిస్తా. రికార్డింగ్ విన్న తర్వాత క్లారిటీ మాట్లాడు. ఇప్పుడు ఆవేశపడి లౌడ్తో మాట్లాడు. ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడు క్లారిటీ, ఓకేనా? సో ఒకసారి విను. బ్యాక్ చిన్న పార్టీకి వెళ్ళా. పార్టీలో వైబ్గా ఏదో మత్తులో ఒకటి అయిపోయింది. సో అప్పటిదాకా నార్మల్ ఉండే, కొంచెం వి గెట్ ఫిజికల్, కొంచెం డీప్ అయిపోయి స్టోరీ అయిపోయి ఇప్పుడు ఫిజికల్ అయ్యి అంటే 6 to 7 months అవుతుంది. ఫిజికల్ 10 months అవుతుంది. నాకు నా మనసులో లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆ బేబీ నాకు కావాలి, నేను వదులుకోకూడదు అనే సెన్స్లో ఉంది. ఇప్పుడు నాకు అర్థమవుతలేదు. నువ్వేమో ఇవన్నీ ఫిజికల్ అయినాక నేను అమ్మాయి కనెక్ట్ అయినా. ఇప్పుడు బేబీ అయినా కానీ ఇంకా ఇంకా ఎట్లా అంటే అయితే నాకు ఎమోషనల్ అయిపోతాను. నేను తెలుసా ఆమె ఫోన్ చేయకుండా ఉండలేకపోతున్నా. అవన్నీ పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఇప్పుడు ఎర్రి పూకలా కనబడతానా? ఎర్రి పూక ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్నా మనం? నాతో నీకు అనిపించలే బేబీస్ అవన్నీ? నువ్వు నన్ను లవ్ చేయలే, వాడుకున్నావా నన్ను? నిన్న ఇప్పుడే పోతున్నా, నీకేం చేస్తాను చూడు, బరాబర్ చెప్తున్నా. ఏం పెట్టకొచ్చు చూడు, ఏమన్నా మోసం చేసి వచ్చిండు పిల్లగాడు. మీ తమ్ముడు ఎవరో జీవితాన్ని నాశనం చేసి మీ దగ్గరకు వచ్చిండు. కేసెస్ ఇంకా అంటుంది. ఎప్పుడు భయపడిస్తున్నావు నువ్వు? చెప్పు. కేసెస్ ఆత్పుట్టా నువ్వు ఏమనేస్తావు చెప్పు. అసలు ఏం రైట్ ఉంది కేసీకి? ఏమనేస్తావు చెప్పు. పిల్ల గుండెల్లో పండు నువ్వు రిలేషన్లో ఉన్నప్పుడు నువ్వు కావాలనుకున్నప్పుడు వేరే వంతో పోయి కడుపు తెచ్చుకుంటే పండు మీద నువ్వేమనవా? సో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు సన్న చెల్లితో ఇంట్రో కొడుతున్నా క్రేజీగా. సో థింగ్ ఏంటంటేనే ఇగో పండు బాగా తమాషాలు చేస్తుంది. సరే నీకు ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్, నేను దాన్ని తిట్టా ఏం చెయ్యా, దాన్ని ఏమి అనా. ఓకేనా? అది చేసే తమాషాలకి నేను ఎంత ఇబ్బంది పడుతున్నా నీకు తెలియదు. సరే తెలుసా? రైట్, చలో హ్యాపీ. సో ఇప్పుడు నేను ప్రాంక్ అని చెప్పగానే భయపడిద్దాం అనుకుంటాం పండు. సో ఫస్ట్ థింగ్ ఒక రికార్డింగ్ వినిపిస్తా చూడు. సో బేసికల్ ఈ రికార్డింగ్ నా దోస్తే పెట్టింది. అది కూడా చాలా ఫోర్స్ చేస్తే పెట్టింది. పెట్టిండ్రా అనేది కానీ పెట్టింది. లిజన్. సో ఏమన్నా ఉంటే పండుతో క్లియర్ చేసుకో. 4th month పడుతుంది నాకు, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? ఎందుకన్నా అవన్నీ చేస్తున్నా? మళ్ళీ 4th month ప్రెగ్నెంట్ ఈడున్న ఇవన్నీ చేసాం, నేను ఎత్తిపోయి కొడుతుంది అది. ఇదే లాస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. పండు నా నుంచి దూరం అయిపోవాలి. ఇట్లాంటివి పెడితే మైండ్ సక్ అయిపోయి అసలు అది ఇప్పుడు ఇట్లా ఈ మాట కాలు చంపేస్తుంది అని చెప్పి నువ్వు ఫిక్స్ సమ్మన్ ఇస్ ప్రెగ్నెంట్ డ్యూడ్ అంటే రియల్ కాదు రే ఉట్టి. మళ్ళీ రికార్డింగ్ అంత ఫేక్. ఇది మళ్ళీ రియల్ అనుకోకు. ఏదో మంచి మైండ్ చేంజ్ అవ్వాలి. అట్లా చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా, భయపడదాం అనుకుంటా.
గట్టి మాట్లాడు. నా ఏంటన్నా పిచ్చా అన్న అంటే నేనేం తప్పు చేసింది, నేను ఎవరితో రిలేషన్ లేదు కదా అంటే మరి పండు నిన్ను నమ్ముకొని ఉందా అంటే పండు నన్ను నమ్ముకొని ఉందిగా నేను నమ్ముకోలేదు కదా, ఇట్లా మాట్లాడు. నువ్వు దానికే సపోర్ట్ చేసిన మాట్లాడు అనుకో, నెక్స్ట్ టైం పానీపూరికి కాదు ఏడికి తీసుకెళ్ళాను. సో గైస్ నేను సింగిల్, మా అన్న సింగిల్, ఒక మంచి అబ్బాయి నాకు మెసేజ్ చేయండి, మంచి అమ్మాయి అన్నకు మెసేజ్ అంటే వాడు దుబాయ్కి వెళ్ళిపోయినా సింగిల్ అయిపోయినావా? సరే గాయస్ వెళ్దాం. సో గాయస్ ఇప్పుడు నేను పండుని పిలిచాను. సో క్లారిటీగా ఆల్రెడీ వస్తుంది. ఒకసారి ఒక పండు చూపుతాను. ఇప్పుడు ఇది చెప్తే బాగా లేపు కొట్టుకుంటారు బాబు. ఇది ఒక హాయ్ గర్ల్, సే హాయ్ టు ద కెమెరా. సో అది ఎలా తీసేసావా? ఎప్పటికీ తీయదు. అయితే నీకు ఒకటి విషయం గురించి క్లారిటీ మాట్లాడాలి. ఇది సీరియస్ మ్యాటర్ పండు బాగా మాట్లాడుతుంది. ఫస్ట్ దీనికన్నా ముందు ఒక రికార్డింగ్ ఇప్పిస్తా. రికార్డింగ్ విన్న తర్వాత క్లారిటీ మాట్లాడు. ఇప్పుడు ఆవేశపడి లౌడ్తో మాట్లాడు. ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడు క్లారిటీ, ఓకేనా? అది ఏదో ఫ్లోలా బై మిస్టేక్ సెన్స్ లేకనో లేకపోతే ఆ టైంలో మూమెంట్ అట్లా హిప్ హాప్ ఉందో లేదో తెలియదు. ఆ టైంలో ఒకటి అయిపోయింది తప్పు. సో ఒకసారి విను. ఏమన్నా ఉంటే పండుతో క్లియర్ చేసుకో. 4th month పడుతుంది నాకు, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? ఏమన్నా ఉంటే పండుతో క్లియర్ చేసుకో. 4th month పడుతుంది నాకు, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? బేసికల్గా మొన్న ఒక పార్టీ అంటే మొన్న కాదు, ఇది యాక్చువల్గా ఒక లైక్ 4 months to 5 months బ్యాక్ విను. 4 months to 5 months బ్యాక్ చిన్న పార్టీకి వెళ్ళా. పార్టీలో ఫ్లోలో వైబ్గా ఏదో మత్తులో ఒకటి అయిపోయింది. సో అప్పుడు దాకా నార్మల్ ఉండే, దెన్ వి గెట్ ఫిజికల్, కొంచెం డీప్ అయిపోయి స్టోరీ అయిపోయి ఇప్పుడు 5 months కింద పార్టీలోనే చిన్న అదేంటి లైక్ హౌస్ పార్టీ ఉంటే పిలిచారు దోస్తులు. లేకపోయినాక నా ఇష్టం ఏదైనా పోతా కానీ ఇను లైక్ 4th month అని చెప్తుంది. మరి బేబీ క్యారీ చేసిందంట. ఫిజికల్ అయ్యి అంటే 6 to 7 months అవుతుంది. ఫిజికల్ 10 months అవుతుంది. ఏ ఇన్ను చెప్తున్నా కానీ బ్రేకప్ అయిన 4 months తర్వాత నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినా. అప్పుడు అర్థమైంది ఇది కాదు ఇప్పుడు నేను చెప్పేది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అయిపోయింది వదిలేసే. ఇప్పుడు నేను చెప్పేది నేను ఇప్పుడు ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయింది కదా, నాకు నా మనసులో లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆ బేబీ నాకు కావాలి, నేను వదులుకోకూడదు అనే సెన్స్లో ఉంది. ఇప్పుడు నాకు అర్థమవుతలేదు. నువ్వేమో ఇవన్నీ అవును. ఇప్పుడు నాకు బేబీ కావాలి సెన్స్ ఏమో ఇఫ్ పాసిబుల్ నాకు ఆ పిల్ల బాగా ఇష్టం, పెళ్లి బీ చేసుకుంటానో అది ఏందో తెలియదు కానీ నాకు ఆ బేబీ కావాలని చెప్పి మైండ్ ఫిక్స్ అయిపోయినది. ఇట్స్ నాట్ అబౌట్ రిలేషన్షిప్. మేము రిలేషన్షిప్ అసలు ఫిజికల్ రిలేషన్షిప్ అయింది. ఫిజికల్ అయినాక నేను అమ్మాయి కనెక్ట్ అయినా. ఇప్పుడు బేబీ అనగానే ఇంకా ఎట్లా అంటే అయితే నాకు ఎమోషనల్ అయిపోతున్నా. నేను తెలుసా ఆమె ఫోన్ చేయకుండా ఉండలేకపోతున్నా. అవన్నీ పిచ్చి పిచ్చిగా అవుతుంది. సో వీటందుకి అడ్డు నువ్వు వస్తున్నావు. ఇప్పుడు నేను అడ్డు వచ్చిన, నేను ఎర్రిపూకు. ఇప్పుడు ఎర్రిపూకులా కనబడతానా? ఎర్రిపూక ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్నా మనం? నాతో నీకు అనిపించలే బేబీస్ అవన్నీ? నాతో రావాలనిపిలే పార్టీస్ కి? అరవకు ఏం అరవద్దు మరి, ఇలానే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా బరాబర్? నీకు నాకేమో సంబంధం ఉందా? నాతో ఉన్నప్పుడు నీకు బేబీస్ అవన్నీ గుర్తురాలేదా? ఎవరితో అది? నీతో ఉన్నప్పుడు నాకు బేబీస్ ఎందుకు? నా లైఫ్ నాతో ఉన్నప్పుడు అంటే నువ్వు నన్ను లవ్ చేయలే? వాడుకున్నావా నన్ను? నిన్న
నీకు అర్థమవుతుంది నువ్వు నీ మాట్లాడి అర్థం నీకు బ్రేకప్ అయిన తర్వాత నీ ఎవరితో ఏమైనా చేయొచ్చు నాతో ఉన్నప్పుడు ఎందుకు చేయలేవు? ఏ అరవకు దౌడ వాళ్ళతో ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు నీ జిందగీని ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావు? ఎవరితో ఆ పిల్ల ఫోన్ చేయి. నువ్వు ఆ పిల్ల దగ్గర పోకు, చాలా దెబ్బలు తింటావు. ఎందుకు పోదు? ఎందుకు పోదు? నేను వాడి దగ్గరికి నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు పట్టుకున్నావు? బయటకి ఫుడ్ తిందా అంటే బయట తీసేస్తే మొత్తం పంచాయతీ తియ్యను రా బయట తియ్యను. నేను కేసు పెడతా ఫిక్స్, దాని మీద కూడా పెడతా. ఏదో కూడా పెడతా. ఏమని పడతావు? పట్టుకెళ్ళి ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఎవరు మాట్లాడిపించు. నా మొడ్డలకి ఇది ఒక మజాక్ అయిపోయింది. ప్రతి ఓళ్ళకి కేసు కేసు. ఇప్పుడే పోతున్నా, నీకేం చేస్తాను చూడు. బరాబర్ చెప్తున్నా, ఏం పెట్టకొచ్చు. ఏం కేసు? అమ్మాయిల వెనకాల తిరుగుకుంటా ఎంతమంది అమ్మాయిలు నాశనం చేస్తారో ఎర్రి పూక. ఎవరు? ఎంతమంది అమ్మాయిలు చూద్దాం నాశనం చేస్తావు? ఏమైంది? అక్కడికి వినిపిస్తుంది వాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతులు గీతులు పట్టుకుని గోడకి ఇంకా చూడు, ఏమన్నా మోసం చేసి వచ్చిండు పిల్లగాడు. మీ తమ్ముడు ఎవరో జీవితాన్ని నాశనం చేసి మీ దగ్గరకు వచ్చిండు. హౌస్ పార్టీలో ఒక అమ్మాయితో రిలేషన్ అమ్మాయి 4 months ప్రెగ్నెంట్ అంట చెప్పి అమ్మాయి 4 months ప్రెగ్నెంట్. నేను అమ్మాయికి కొంచెం కనెక్ట్ అయినా బేబీ గీబీ అనేసి మంచిగా అయితే 4 months కనెక్ట్ అయితే మరి నేను రా, నేను గుర్తురాలే నీకు? కేసెస్ ఇంకా అంటుంది. ఎవరికి భయపడిస్తున్నావు నువ్వు? చెప్పు కేసెస్ ఆపుకుంటా. నువ్వు ఏమనేస్తావు చెప్పు? అసలు ఏం రైట్ ఉంది కేసీనికి? ఏమనేస్తావు? ఏమనేస్తావు చెప్పు. నువ్వు సైడ్ చేస్తే నువ్వేం చేస్తావు బేబీ? బ్రేకప్ అయిన తర్వాత ఎవరైనా ఏమైనా బ్రేకప్ నేను చేసుకోలేదు కదా. తీయను ఇప్పుడు, అస్సలు తీయను. రేపే కొత్తది చేయించుకుంటా చూడు. బంగారం చేయించుకుని వేయించుకుంటా. అస్సలకి తిను. మజాక్ ఆడుతున్నా లవడాలోది. నేను ఏదో నీకు ఇలా కనబడుతున్నా ఎర్రిపోక. ఏమని పెడతాను కేసు? ఎట్లా కనబడుతున్నారా నేను? నా మొగుడు వేరే దాన్ని మొట్ట గుడిపి నా జీవితం నాశనం చేసిడు, 2 జీవితాలు నాశనం చేసిండు అని చెప్పి పెడతా. పెట్టుకో. బరాబర్ పెడతా నేను. కేసు దగ్గరికి పర్సనల్ లైఫ్ జీవితం నాశనం చేస్తా. నా లైఫ్ నాశనం. ఇప్పుడు కేసు గీసా నీకు ఎందుకు యాక్టింగ్ అవుతుంది చెప్పు మాట. వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? తీసుకుంటా నేను ఇక్కడ కూర్చొని ఇట్లా కొడతా, కూర్చుంటా ఇట్లా చప్పట్లు కొడతా. నీకు నాకు సంబంధం చచ్చిపోయిన వరకు నేను వెంట పడతా. నీకు నాకు ప్రూఫ్ ఏమైంది? ప్రూఫ్ వెళ్తున్నా మీరు మొట్టకు ఉంటే నువ్వు హెరాస్మెంట్ చేసేస్తా. నా లైఫ్ ఖరాబ్ చేయకు, అర్థమవుతుందా? మీకే పోయి కేసు ఎద్దారు. మీ మొడి ఆడపిల్లలంటే ఇది అనిపిస్తున్నారా? ఇప్పటికి నువ్వు నడు ఓకేనా? నువ్వు కేసు నీకు నిజం నిజం చెప్పినా కదా దానికి తప్ప చేస్తున్నా. అబద్ధం అయితే నేను చెయ్యను కదా. మీరు ఎందుకు తమాషాలు చేస్తారో నేనైతే ఏం చేయను. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి కూడా మైండ్ లో కనెక్ట్ అయిపోయిన కజ్జు కావాలని తీసుకొస్తా. నాకు సాయి ఎవరితో పోయినా నాకు ఏం పరకూడదు. బ్రేకప్ అయిపోయింది కాబట్టి అంతే. ఎందుకు లైఫ్ కూడా కొడుతున్నావు? నాది అది తీసేస్తే కొంచెం బెటర్. తీసుకొని పోతా. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. నువ్వే
చేస్తుంటే వెనక రాకురా. చెప్పు తీసుకోమంటే వెనక వస్తాడు. సిగ్గు మానం అంటే ఏది లేదు నీకు కొంచెమైనా గాను గాడు గాను లెక్క చేస్తాడు. చెప్పకపోతే బెటర్ తీసేస్తుంది ఏమని చెప్పాలి ఇప్పుడు వాళ్ళు ఏంద్రా ఎందుకు ఇటు ఉన్నావు పో తెంగే ఎందుకున్నావు ఇడ ప్రాంక్ ఆ పిల్ల గుండెల్లో పోతున్నా మజాక్ అట్లా చెప్తే తీసేస్తా అని చెప్పి అది ఏడుస్తుందిరా ఆ పిల్ల మొహం మా దోస్త్ రికార్డింగ్ పంపింది అది ఇటే టైం పాస్ నాకే బాధ అనిపిస్తుంది వీడియో చూసే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తారు ఆ పిల్ల మొహం చూస్తాను నాకు పైకి వాయిస్ అనిపిస్తుంది కేసు ఎత్తా అంటుందా ఏ ఆడ ఇదే చేస్తారా ఏ ఆడపిల్ల అయినా ఇదే చేస్తే అది చెయ్యాలి నువ్వు ఇప్పుడు పండు నిన్ను మోసం చేసి వేరే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటా పండు నీతో ఆగు ఆడ అట్లా అంటలేడు ఆడ అది చెప్తాను పండు నువ్వు రిలేషన్లో ఉన్నప్పుడు నువ్వు కావాలనుకున్నప్పుడు వేరే వంతో పోయి కడుపు తెచ్చుకుంటే పండు మీద నువ్వేమనవా మరి నువ్వు అన్నప్పుడు అది కూడా తప్పే లేం కదా నువ్వు క్లారిటీ నువ్వు అంటావు కదా పండుగలు తప్పే రిలేషన్ లేం కదా అక్క అయితే నువ్వు మీ చెల్లెతో మాట్లాడుకో అది అన్నది కదా దాని దగ్గర క్లారిటీ ఉంది నువ్వు మాట్లాడుకో సరే ఏమని కేసేసి ఆయన ఇదంతా ప్రాంక్ కదా ఏం వెళ్ళదులే ఫోన్ చేసి మాట్లాడతాను నాకు భయం అవుతుంది ఆగుడ్రి